హాయ్ అండి, లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వంకాయ బజ్జీ రోటి పచ్చడికి కావాల్సినవి: ఒక వంకాయ, కొంచెం చింతపండు, ఒక 10 పచ్చిమిర్చి, కొత్తిమీర. వంకాయకి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ మీద జల్లెడ పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి బాగా. ఈ విధంగా వంకాయని బాగా కాల్చుకోవాలి. కాల్చిన వంకాయని ఇలా గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఇలా తొక్కు తీసుకోవాలి. ఇలా తొక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా నలుపుకోండి. పచ్చడి కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో గరిటె ఆయిల్ వేసుకో. ఆయిల్ వేడెక్కాక అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువేనండి దీనికి టేస్టు. పచ్చిమిర్చి, కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. రోటిలో పోపు గింజలు, పచ్చిమిరకాయ వేసుకొని బాగా దంచుకోవాలి. దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, చింతపండు రెబ్బ, కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి. బాగా మెదిగాక అందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి దంచుకోవాలి. తర్వాత మనం గుజ్జుగా చేసిన వంకాయని వేసుకొని బాగా నూరుకోవాలి. నూరిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.